ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మా చెల్లి పూజి బెంగళూరులో చిక్పేట్కి వెళ్ళారనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి, ఏం చేస్తున్నారు? షాపింగ్ పోయా ఫ్రీగా వస్తే ఫినాయిల్ కొనుక్కొచ్చేస్తారా? L'Oreal Hyaluronic Moisturizer Extra Ordinary Shampoo. చెప్పు. నా బాత్రూమ్ లో సేమ్ బాటిల్ ఉంది, ఎత్తుకురావా? సేమ్ ఇదే బాటిల్ ఉంటుంది, ఎత్తుకురా. లారీ ఏదో మార్కెట్ లో ఎక్కడ పాప అంటే ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు నీళ్ళు ఏం చూడు అసలు బాటిల్ అట్లా ప్రింట్ చేయించుంటారు వాళ్ళు, షేప్ కూడా చూడు. కాదు, వాడు ఏం చెప్పాడు పెట్టు అందే. అందుకే స్క్రాచెస్ అంటే వాడేసి స్క్రాచెస్ కనబడకుండా ఉండదు. స్క్రాచెస్ కనబడకుండా పైన కాదు. ఎప్పుడైనా తక్కువకి ఇస్తున్నారంటే కంపెనీ ఒక్కో కంపెనీ ఇది ఒరిజినల్ నేను వాడేది 1150 రూపాయలు ఈ షాంపూ బాటిల్. వాసన చూద్దాం మళ్ళా. ఆ పిల్ల తెలుసా పిన్ని మొన్నే పిన్ని అనవసరంగా కొనాలి 1100 పెట్టి. ఇది ఒరిజినల్, ఇది ఇప్పుడు 1150 రూపాయలు ఈ షాంపూ బాటిల్. అది జస్ట్ 200-300 చెప్తే 240 బేరం చేస్తుంది. 240 200 కూడా కాదా? ఆ షాంపూ పైకెత్తా ఇంత గొర్రెలలాగా వచ్చాయింది పూజి. అది అసలు కలరే నీళ్లు పోతున్నాడు దానిలో. మళ్ళీ కాదు పైన కాదు, మీ అమ్మ మీ పిన్ని మోసపోయిందా? ఈ షాంపూ కూడా అదే కలర్, 4 షాంపూలు అదే కలర్లు. ఇట్లాంటి వాళ్ళు నేంగానైతే పాప పోతే పద్ది పెట్రోల్ బండి వేసుకొని పోయి కొట్టేసి వస్తా. కాదు, ఇటు జనాలు కూడా మోసం చేయకూడదు కదా. అన్ని ఒకటే స్మెల్. కాదు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక షాంపూ దానిలో పోసేస్తారు. ఏదో ఒక షాంపూ కొద్దిగా పోసేసి, ఇప్పుడు క్లినిక్ ప్లస్ ప్యాకెట్లు అన్ని 2 పోసేసి దాని నీళ్లు పోసేస్తారు బాగా. అవి బాగా జలకొట్టి ఈ బాటిల్ అన్ని ఫిల్ చేస్తారు. మళ్ళీ పైన మీరంతా చెక్ చేయకుండా, అప్పుడు మీరు మంచివాళ్ళు అయితే మీకు ఏమైనా డౌట్ వచ్చిందే మొత్తం తీసుండాలా. తర్వాత చెక్ చేయకుండా పైన ఏమో సీల్లు. మేడం నహీ ఆతా మేడం, ये ब्रांड न्यू है मैडम, సీల్లు होता है आता है. ఎవరు కూడా ఎక్కడ కొన్నారు చెప్పండి? ఎవరైనా బెంగళూరు వాళ్ళు మీలాగా మోసపోకుండా ఉంటారు. అవెన్యూ రోడ్ లో అనుకుంటా, వాడు అవెన్యూ రోడ్ లో, అదే చిక్పేట రోడ్ లో, మెట్రో ఎన్నికల రోడ్ లో. సరే అవన్నీ అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. పోయి కొట్టేసొద్దాం. గొడవలే కదా, పోతే పని బిజినెస్ మన జరగదు. అబ్బా మన తప్పు కాదు, మోసపోయేవాడే. అది కాదు, ఈ వచ్చి ఎందుకు ఎందుకు ఇంత చీప్ గా ఇస్తున్నారంటే, నేను పెద్ద బ్రిలియంట్ ని వాళ్ళు కొట్టేస్తుంటారు. వాళ్ళు దొంగలిచ్చి వాళ్ళకి రేట్లు తెలియదు ఏదో అమ్మేస్తుంటారు. అడిగింది వాళ్ళు దొంగలిచ్చేది అనుకోండి, వాళ్ళు దొంగలిచ్చేసి అట్లా హోల్సేల్ అట్లా అమ్మేస్తుంటారు. పూజి చాలంటే కూడా ఒకటి అక్కడ ఏంది చోరీ బజార్ ఏదో ఉంది, అక్కడ కూడా అంతే. చోరు బజార్ లో కొనుక్కొచ్చింది. అందుకే నేను ధైర్యంగా దొంగలిస్తుంటాను, వాడికి రేట్లు తెలియకూడదు. చదువున్నాడు 200 నేను ఇందాక 200 అన్నారు. 6 లీటర్లు 200, 300 అన్నాడు. కొనుక్కొచ్చారా? పోయి బాత్రూమ్ కడుక్కోండి. అదే చెప్పింది పిన్ని, మంచి మంచి మీరే షాంపూలన్నీ. అసలు షాంపూ కాదు చూడు, ₹1 ప్యాకెట్, ₹1 ప్యాకెట్ వేసేసి 4 బట్టలు నింపేనాడు. మేము మా బట్టలన్నింటినీ షాంపుతోనే ఉతుకుతాం, అందుకని వాటికన్నా పనికి రాకపోతే ఇల్లన్నా తుడుచుకుంటాం. ఇల్లు తుడిస్తే పడతావు. 80 రూపీస్ కొనుక్కొచ్చా. అంత ఫుట్పాత్ సరుకు కొనుక్కొచ్చినా. కార్ తుడుచుకోవడానికి మా ఇంట్లో ఒక కారు ఉంది, మీకు 2 కార్లు ఉన్నాయి కాబట్టి మీరు 3 బాటిల్
అసలు చూడు. స్టార్టింగ్ లోనే తీసుకునేసింది వేరే చేతులు పడిపోయి. అది ఇప్పుడు బాగా నాకు 250 రూపాయలు 900 పోయినాయి. ఆ 4 వాళ్ళు 900 పెట్టి కొనుక్కొచ్చిన. 4 వాళ్ళు 900 పెట్టింది దానికి కాదు. ఫస్ట్ కొన్నాం. అవి మొయ్యలాక బ్యాగ్ కూడా కొన్నాం మళ్ళా వాటిలే. ఈ బ్యాగ్ కొన్నారా? బాటిల్ 900కి ఆ బ్యాగ్ 150 రూపాయలకి ఆ బ్యాగ్ బ్యాలెన్స్ చేస్తాం. ఇది ఎక్కడ చిక్పేటలో కరెక్ట్ గా చెప్పండి. ఎవరైనా ఇట్లాంటి బాటిల్లు రోడ్డు మీద అమ్ముతా ఉంటే బ్రాండెడ్ గిండెడ్ అంటే మోసపోకండి. పట్టుకొని కాదు నేను ఎంత ఇంటెలిజెంట్ అయితే వాడు ఎక్స్పైర్ అయిపోయినాయేమో అనుకోని అరగంట దాంట్లో డేట్ ఆడుందో ఎతికి ఓడి చూపించాను. మేడం డేట్ అయ్యి మేడం డేట్ అయ్యని డేట్లు ఎతికి ఇచ్చేసిన. ఇంకేముందిలే డేట్ ఏంది? ఎక్స్పైరీ డేట్ ఉందా? డబ్బులు పోతే పోయాయి పూజి. మన జుట్టు బాగుంటా ఉండాలి పూజ. ఏ వాడుకుంటారేమో వద్దు. ఇట్టుండాలా బాటిల్? సరేలే వాడు పాత బాటిల్ అలాగే ఉంది. దాని ఒరిజినల్ రేట్ దాని లోపల కంటెంటే లేదు. అది ఒరిజినల్ 1150 కాదు. పూజ 1100 పెట్టుకున్నా అని ఫీల్ అయిపోయి అయ్యో 200కి వచ్చేది 1100కి కొన్నాం అనుకుందా? వెనకాల బావకదు ఇరుక్కుపోతా. పెన్సిల్ అన్నిట్లో పెట్టేసి ఎంత డోర్ మ్యాట్సా? వద్దు బావా. మళ్ళా డబ్బు కూడా నింది బావా. డబ్బు కూడా నింది. డబ్బు కూడా కొనలో సొంత తీసుకోమన్నాడు. అదే ఎన్ని ఒరిజినల్ లో. ఇంకోటి ఏం తెలుసా, వాడు పర్ఫ్యూమ్లు ఉంటాయి చూస్తుంటే మూసుకొని పెట్టేస్తా అని చెప్పాడు. అవి కూడా తీసుకుంటుందా? సన్నంగా పొడుగు. అది కూడా షాంపూనే. అది కొంచెం ఇంకా బ్రాండెడ్ 500 అన్నాడు. కూర్చోది. ఇప్పుడు ప్రాబ్లం నాకు పోతే గుండె మీద ఒకటి ఇవ్వాల ఇటు పెట్టకుండా. ఇంకేం మోసుకున్నాను చూడండి. మేము మెటీరియల్ కోసం పోయినా మెటీరియల్ మంచిగానే తెచ్చుకున్నాం. ఇవి వర్త్ బావా. ఇవి వర్త్ బావా. 350 మీటర్ అయ్యి. ఇక్కడ నెల్లూరులోకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. చూడు బావా. ఏది బాగుంది రెండిట్లా? ఏది ఇది కదా చూడు. ఎంత మీటర్? 350 కా 600. ఏం కావాలి ఎత్తుకొని వెళ్ళిపో. చిక్పేట ఏమైనా కొన్ని చాలా మోసాలు ఉంటాయి. అది కాదు కదా తెలియకుండా పొగరు. ఫస్ట్ నాకు బాధ అది కూడా కాదమ్మా. పోతే పని 900 పోయినాయని కూడా అనుకోవడానికి మూసాం తెలుసా. 4 లీటర్లు అది బాటిల్ మూసి వచ్చినావు. పోయి బ్యాగ్ లో పెట్టుకో. గట్టిగా కోపంగా ఒకటేసామంటే మాట కొడతాడు. నిన్నే కొట్టావు. ఏం జరిగింది? కొట్టడా? కాదు కొట్టడం కాదు. వాడు బాధ వాడు చర్ణం కూడా చెయ్యదు. సురు నాకు మంట పడుతున్నాడు కొడితే. దేనికి కొట్టించుకున్నాడు? దేనికి కొట్టాను రా పడిపోతున్నా. దేనికి కొట్టాను రిషి నిన్న దేనికి కొట్టానా? ఫోను సరే పోగానే 4 బాటిల్ చేసేసాడు. ఫోన్ లాక్ చేసి నాకేనా కావాలంటే 30 minutes లాక్ అయిపోయింది ఆ ఫోన్. వాడికి ఒక ఫోన్ ఇచ్చాను. నాకు ఇంకొకటి ఆఫీస్ ఫోన్ బ్లాక్ ఫోన్ ఆండ్రాయిడ్ ఇచ్చేసుకోదే OnePlus. ఆపిల్ ఫోన్ తీసాడు. పాస్వర్డ్ మొక్కడం లాక్ చేసేసినాడు. ఛార్జింగ్ వాడేస్తున్నాడు. ఛార్జింగ్ పెట్టట నాకు అవసరం వస్తుంది. అయినా వస్తుంది ఇచ్చేసిన. ఫస్ట్ పోగానే షాంపూ బాటిల్ కొనేసి ఇద్దరు మూసి బాధ చాలా మోసిపోయినా. ఆ షాంపూ బాటిల్ కొని అది మోసిన దానికి 3 దగ్గర జ్యూస్ తాగినాం. ఆ పిల్ల షాంపూ బాటిల్ బరువుగున్నాయని నేను కొరవ లగేజ్ మోసి ఇచ్చేసి ఏమీ లేదు. అయ్యో అయ్యో ఇంకనమాట. అదే అండి అదేదో జంబుల్ చేసేది ఉంటది. ఇప్పుడు దాంట్లో అవును వాటర్ ప్రూఫే. మన కాళ్ళు తుడుచుకొని దానికి ఎందుకు? అది ఏంది? కాళ్ళు షింక్ దగ్గర కావాల్సి వస్తుంది అక్క. అంటే నీళ్ళు అబ్జర్వ్ చేసి నీళ్లు లాగేస్తుంది చెమ్మ. తర్వాత నీళ్ళు లాగేసి ఏం చేస్తుంది? మనం పీల్ చేస్తుంది కా. ఇప్పుడు తడికాలు పెడతాం కదా అప్పుడు అది ఆ పని ఏం పోయబడలేదు. పెట్టుకోండి లోపల. అది నాది. నాకు ఇది నచ్చింది బాగా. బ్లాక్ డీసెంట్ గా ఉంది. డీసెంట్ గా దాన్ని మెయింటైన్ చేయలేదు కదా. మొత్తానికి మా చెల్లి పూజి ఇలా మోసపోయారనమాట. సో అందువల్ల ఏంటంటే బెంగళూరులో చిక్పేటలో
లేదా అవెన్యూ రోడ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ షాంపూ బాటిల్స్లే కాదు, ఏదైనా చాలా వరకు ఇలా సీల్ చేసేసి అమ్ముతూ మోసం చేస్తూ ఉంటారు. పూజ చెప్పినట్టు మోసం చేసే వాళ్ళది కాదు, మోసపోయే వాళ్ళది అన్నట్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియో పెట్టడానికి కారణం ఇదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. మీరు కూడా ఈ విధంగా మోసపోయారని